విధులను దేవుని యొక్క కట్టడ దేవుని వినుట మట్టికి విందురు గాని వారు గ్రహింపరు అని ప్రభు. మనం ఎన్నెన్నో వింటున్నాం. వినడం మాత్రమే కాదు, బట్టి మనము నడవాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనాన్ని, 7వ అధ్యాయం 12వ వచనం, 7వ అధ్యాయం 14, 15 వచనాల్లో అయితే మనము మొదటిగా చదవండమ్మా, బాగా వినాలి. ఇక్కడ దేవుడు అంటున్నారు, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల మీ దేవుడనైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి మీకు కృప చూపును. ఈ విధులను విని మీరు అనుసరించిన ఎడల, వినడం మాత్రం ప్రతి మాట కంటే విలువైనవి దేవుని మాట. నా జీవకు మధురమైనది, మేలిమి బంగారు కన్నా మిన్నయైనది, రత్నరాసుల కన్నా కోరదగిన నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. దేవుని వాక్యము మరొక భక్తులు పాడుచు అంటాడు, పాల కంటే తేనె వెండి బంగారముల వెలయంత అయినాను, సరిపోల్చ సరితూగున నీ వాక్యమునకు. వెండి బంగారముల కంటే అది సరితూగలేని దేవుని మాట. ఈ మాటలతోనే మనం బ్రతుకుతాం. ఈ మాటల్ని బట్టి మనం కాదు, మీరు అనుసరించారు, మీరు ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి. ఆయన విధులు ఒక మాటలో చెప్పాలంటే, బైబిల్ గ్రంథములో నిర్గమకాండములో ఎలాగూ మనం నడుచుకోవాలి. 10 ఆజ్ఞలలో మీకు ఉండకూడదు. ఇది ఒక విధి. ఈ విధిని మనం అనుసరించాలి. అంటే దేవుని కంటే మనకు ఎవ్వరు ఎక్కువ కాదు ఈ ప్రపంచంలో. ఏది ఎక్కువ కాదు. ఏదైనా దేవుని తర్వాతే. ఆయన అంటాడు, పైన ఆకాశం అంతే గాని, క్రింద భూమి అంతే గాని, భూమి కింద ఉన్న నెల అంతే గాని, దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు. ఇది నా విధి. ఆదివారం విశ్రాంతి దినము. వర్షం వచ్చేస్తుంది, ఏం పోతాం, కలిసిపోతే ఏమైనా జలుబు వస్తాదేమో. ఆయన విధిని నీవు అనుసరించట్లేదు. ప్రియులరా, దినమును పరిశుద్ధముగా ఆచరించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇది ఆయన విధి. అందుకని యవన బిడ్డలకు, యవన కుమారులు, మీరు మీకు మీరుగా పెద్దవారు అవ్వలేదు. చాలా ఎంత ప్రేమను చూపిస్తూ ఉంటారో, అంతకు ముందు వారి తల్లిదండ్రులు కూడా వారి మీద అలాగే చూపించుంటారు కదా. అవునా కదా? ఇప్పుడు నేను మా చిన్నోడి
నేను స్నానం చేసినప్పుడు రారా అంటే వాడు వస్తాడు, వానికి స్నానం చేస్తాడు, గుర్తుకొస్తాడు నాకు. మా నాన్న నాకు లేనని మా నాన్న ఓ దిక్కేసుకుంటే నాకు డబ్బు వచ్చేదన్నమాట. వేడి వేడి నీళ్లు పోసేవాడు మా నాన్న, పోసుకొని అయినా పైనొప్పులు ఉండవురా అని చెప్పి. ఆ తల్లిదండ్రులు అంతగా మనము ప్రేమించాలి. ఇది ఎవరి విధి, ఎవరి ఆజ్ఞ? తల్లిదండ్రులను సన్మానించాలి. ఒకవేళ తల్లిదండ్రులను సన్మానించకపోతే, సన్మానించినట్లయితే వాగ్దానం కూడా చేశాడు కదా, ఏమని ఇచ్చారు దేవుడు? చాలాసార్లు విన్న మాటలే కదా, ఏమిచ్చారు? దీర్ఘాయువు. ఏ ఆయువు? ఒకవేళ తల్లిదండ్రులను సన్మానించకపోతే ఏం జరుగుతుందో కూడా బైబిల్లో రాయబడిన మాట. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనములో తల్లిదండ్రులను సన్మానించకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ ఒక మాట రాయబడింది. నా అంశం వేరు కానీ సామెతల గ్రంథము 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుందట. తన తల్లినైనను వివాహమైన నీవు మరచిపోకూడదు. నీకు వయసు వచ్చిన తర్వాత వారి ప్రవర్తన సరిగా ఉండవు కొంతమంది. అందుకే అంటారు కొంతమంది వయసు పెరిగినా ఏం పెరగదంట కొంతమందికి. అయినా పట్టించుకోవద్దు, మీరు కూడా అలా ప్రవర్తించుంటారు. ఎప్పుడు ఎన్నిసార్లు మీరు చెప్పినా ఆ బురదలోకి వెళ్ళొద్దు రాలంటే ఎన్ని గలించేసుకుంటారు, వారు కడిగిట్టారు. అప్పుడు ఎన్నిసార్లు మీకు ఏది చేసినా వారు అప్పుడు మీకు సహాయం చేసింటారు. కాబట్టి వయసు వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రుల్ని నీవు దూషించావా? లేకపోతే నాకు తల్లిదండ్రులు లేరు, లేకపోతే నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోలేదు, నా తల్లిదండ్రులు నాకు పోయిన వారిని దూషిస్తే ఏమవుతుందట? కారు చీకట్లో దీపము ఆరిపోతుంది. కాబట్టి ఇవన్నీ విధులు: దొంగతనము చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు. వ్యభిచారము, భర్తకు దేవుడు భార్యనిచ్చారు, భార్యతో వెళ్తాడు, తృప్తి పడాలి, భార్య భర్తతో తృప్తి పడాలి. ఇలాగైపోతుంది మనం న్యూస్ లో చూస్తాం. వయసు వచ్చిన వారే కొంతమందిని పాడు చేస్తారు. అక్రమ సంబంధాలు ఎందుకు అంటే వారి కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సమాధానం. బైబిల్ చెబుతుంది ప్రమాణం, వివాహ దినమున ప్రమాణం ఏంటంటే, ఇలా చూడాలి నాకు దయచేసి. వివాహ దినమున ప్రమాణం ఏంటంటే మరణం వరకు ఒకరికొకరు ప్రేమగా ఉన్నారు, ఒకరికొకరు ఐక్యంగా ఉన్నారు. అప్పుడే వారి మధ్యలో ప్రేమ ఉన్నప్పుడు ఇక కారణం ఏమిటంటే కుటుంబంలోనే. బైబిల్ మనకు అన్ని ఉన్నాయి, వివరంగా చెప్పడానికి కాదు. మా ఊర్లో ఒక ముసలాయన ఉండేవాడు, చాలా సార్లు గుర్తుకొస్తాడు. ముసలమ్మ ఉండేది పాపం. ఆ ముసలోడు కట్టె పట్టుకుని నడిచేవాడు. ప్రతిరోజు సాయంకాలం లాగానే కేకేస్తే వాడు ఎక్కడున్న ముసలమ్మ రావాల్సిందే. కోడలు పెడితే ఒప్పుకోడు భోజనం, ముసలమ్మే పెట్టాలి, ముసలమ్మే చూసుకోవాలి. అంత అన్నమాట. ఆ వయసులో కూడా
చెప్పి ఇచ్చేవాడు అనమాట ఆమెకి. అమ్మో ఆమె దూరము. బైబిల్ మనకు అన్ని వృద్ధాప్యం వరకు వారు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండాలి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనుక ఈ ఆజ్ఞలో దొంగతనము చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, నీ పొరుగు వారిని ఆశించొద్దు. అంటే నీ పొరుగు వారిది ఊరికనే వస్తుందంటే అది ఏదైనా కానీ ఆశించవద్దు. ఆ సేవ ఇక్కడ పోడియం దగ్గరే, నేను షాల్లో ఉన్నప్పుడు పోడియంలో ఇంత కట్ట కానుకలు పెట్టి వెళ్ళిపోయేవారు కొంతమంది. ఆల్టర్ అంతా నేనే క్లీన్ చేసేవాడు, పడేసిండేవాడు. ఎక్కువ అమౌంట్ అయితే తప్పకుండా నేను అయ్యగారికి చెప్పి, ఇదిగో అయ్యా ఇది ఇక్కడ, ఎందుకంటే దైవజనుడు ఒక మాట చెప్పారట, మాత్రమే. అంటే నేను సేవకున్నప్పుడు కానీ ఆయన సేవ వేరు, ఆయనకి ఇచ్చింది నేను ఆశించకూడదు కదా. ఆ పోడియంలో పెట్టింది తీసుకెళ్ళి ఆయన చేతులు ఎక్కువైతే అమౌంట్ ఒకసారి అన్ని 500 నోట్లు కట్టబెట్టారు. వారు అనుకుంటారు అక్కడ కాన్ బాక్స్ లేకపోతే పెట్టేసి వెళ్ళిపోయేవారు. కొంతమంది ప్రార్థనకు వచ్చి సడన్ గా మరలేదో ఫోన్ వస్తే వారు అనుకున్న కాను తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయేవారు. ఆశించకూడదు. దేవుడు ఏం కావాలో చెప్పేవాడు. అబ్బాయిలు చాలా నమ్మకంగానే ఎప్పుడు కూడా ఆయన చెప్పేవాడు, ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ విధులు, ఆజ్ఞలు, ఇవన్నీ మీరు అనుసరించినట్లయితే తర్వాత ఇప్పుడు వద్దాం అక్కడికి 14 ఉపదేశ కాండము 14-15 వచనాల్లో ఇవన్నీ మీరు అనుసరిస్తే ఆయన వాగ్దానం చేస్తున్నారు. దేవుడు ఏమనంటే, చదువుమా అమ్మా, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడతావు. నీలో మగవారికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు. దేవుడు వాగ్దానం చేస్తున్నారు, మీరు నా విధులన్నీ నా ఆజ్ఞలన్నీ అనుసరించినట్లయితే మీరు సంతాన లేఖ అనేది ఉండదు, గొడ్డుతనం ఉండదు. తర్వాత 15 వచనం, నీ పశువులు కూడా గొడ్డు ఉండవు. యెహోవా నీ యొద్ద నుండి అమ్మా ఏం తీసేస్తారట, సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికి రప్పిస్తాడు తప్ప నీ మీదికి రానియను అంటున్నాడు ఆయన. చెప్పకూడదా? మీరు నా విధులను అనుసరించినట్లయితే, మీరు నా ఆజ్ఞలను అనుసరించినట్లయితే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, గొడ్డుతనము నీ కుటుంబంలో ఉండదు, గొడ్రాలు పడే పేరు అలా ఉండదు. అలాగే ప్రపంచంలో ఉన్న ఎవరికి వ్యాధులు వచ్చినా ఐగుప్తు దేశంలో ఉన్న సర్వ వ్యాధులను నేను వచ్చినా మీరు భయపడకండి. చేయవలసింది న్యాయంగా మీరు ప్రవర్తించండి. రెండవది నా విధులను అనుసరించండి. ఇక మూడవ మాట ఏమిటంటే, దేవునికి భయం ఎవరికి
ఆయన ఏ రోగం రాకుండా కాపాడుతాడు. దేవుడు అన్ని స్థలములలో ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. మందిరములో ఉన్నంతసేపే కాదు, నీవేం మాట్లాడుతున్నా అంతయు ఆయనకు మరుగైనది కాదు, అంతయు ఆయన తేటగా చూస్తున్నాడు. మాట వస్తుంది అంటే ఆయన ఏమనుకుంటాడు, ఆయన ఇలా మాట్లాడకూడదని చెప్పారు కదా, నేను ఇలా మాట్లాడితేలాగా. కాబట్టి ప్రియులారా, నీవు దేవునికి భయపడే వారికి కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? సామెతల గ్రంథము 3వ వచనము నుండి 7వ వచనం వరకు చదవండి. 3 నుంచి 7 వరకు. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకు. బాగా వినండి, దయ కలిగి మనం ఉండాలంట. దయను సత్యమును ఎన్నడూను నువ్వు విడవకు, నిన్ను విడిచిపోనీయకు. వాటిని కంఠ భూషణము వలె నీ మెడలో బంగారు హారము లేకపోయినా పర్వాలేదు. నీ హృదయం అనే పలక మీద అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి. నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. తర్వాత ఇప్పుడు 6-7 వచ్చినాము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ ద్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఎప్పుడట? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి దయా సత్యము మంచితనము ఇవన్నీ ధరించుకుంటే ఆయన ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. వాగ్దానము. ఇవన్నీ నీవు అనుసరిస్తేనే, ఇవన్నీ అనుసరించకుండా నాకు మేలు జరిగిపోవాలి, నాకు ఆరోగ్యము కలగాలంటే కలగదు. మీరు ఇవన్నీ చేసినట్లయితే నేనేం చేస్తానని ఆయన అంటున్నాడంటే, మీకు ఏ రోగము రాకుండా, మీ దేహమునకు ఆరోగ్యము, మీ ఎముకలకు సత్తువ. మరొక వచనములో కూడా మలాకి గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, మలాకి గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా ఇదే వాగ్దానం చేస్తున్నాడు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. చెప్పాలంటే ఆ దినం వచ్చింది. ఇప్పుడు ఆ దినమున ఏం జరుగుతుంది అంటే, ఎవరు కాలుతారు, ఆ దినమున ఎవరు నష్టపోతారు, గర్విస్తున్నారు. దుర్మార్గులందరూ కొయ్య కారులో వారిలో ఒక్కొక్కరికి మేరైనను చిగురైన లేక అన్నట్టు సెలవిస్తున్నారు. ఇక్కడ మనం అయితే నీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల కింద
మీకు ఆరోగ్యం ప్రకటించండి. మీరు ఆయనకు భయపడితే ఉంది కదా, అయితే నా నామమందు చెప్పండి, అక్కడ ఉంది కదా, చదువుతున్నాం కదా, నా నామమందు భయభక్తులు గల వారు మీకు, ఎవరైతే భయభక్తులుగా ఉంటారో మీకు ఆయన రెక్కల తోడుగా ఉంటాయట. ఆయన రెక్కల కింద ఏం కలుగుతుంది? ఆరోగ్యం. ఏముంది చెప్పండి? ఆరోగ్యం. ఇక చివరిగా ఒక మాటను చూసినట్లయితే, ఎవరికి ఆరోగ్యము, ఎవరికి రోగం ధరించారంటే మహోన్నతుని చాటున నిన్న రాత్రి నుంచి వర్షం వస్తుంది. బయట ఉంటే వర్షానికి తడిచిపోతాం, ఇంట్లో ఉంటే వర్షానికి తడిచిపోతామా? మందిరంలో ఉన్నాం, తడిచిపోతామా? గొడుగు వేసుకుంటే తడిచిపోతామా? అయితే ఎలాంటి గాలి తుఫానులు వచ్చినా కాకుండా ఉండాలంటే అనుకోండి, అవునా? గొడుగు లేపుకొని వెళ్తాది మనం, అవునా కదా? గాలికి వెళ్ళిపోతుంది పైకి, అది నిన్ను క్షేమంగా కాపాడలేదు. ఒకవేళ నీళ్లు కూడా బాగా మంచిగా ఎక్కువ వర్షం వచ్చింది అనుకోండి, ఎన్ని బిల్డింగ్లు పోవట్లేదు, ఎన్ని కొట్టుకుని పోవట్లేదు. ఎంతమంది ఈ రోజున ప్రపంచ న్యూస్ లో చూస్తే ఎంతమంది వాటిని చూస్తే బాగా వస్తారు, న్యూస్ చూడాలంటే బాగా. నీ గృహము నిన్ను క్షేమముగా కాపాడలేదు, కానీ ఎవరి చాటున మనం ఉండాలి? చివరిగా మహోన్నతుని చాటున మనము నివసించినట్లయితే, మహోన్నతుని చాటున మనము నివసించినట్లయితే ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. 91వ సంకీర్తన 3వ వచనం, 91వ సంకీర్తన 6వ వచనం, 91వ సంకీర్తన 10వ వచనంలో, ఈ 3 వచనాల్లో ఆయన మనకు గొడుగు చాటున ఉంటాడు, లేక ఆయన చాటున, ఆయన రెక్కల కింద, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం. దేనికి భయపడవద్దు, దేనికి భయపడవద్దు, దేనికి భయపడ. మొదటిగా చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన దృష్టికి న్యాయముగా నడుపు. రెండవదిగా చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి నడుచుకో. మూడవదిగా చెప్పినట్టుగా భయము భక్తి కలిగి బ్రతుకు. నాలుగవదిగా చెప్పినట్టుగా ఇదిగో ఎవరి చాటున? ఆయన కృపలో నా జీవిత
ఆయనకు భయపడము, ఆయన ఆజ్ఞలు వినడము, ఆయన సన్నిధిలో గడపడం. దేవుని సన్నిధిని ఎక్కువగా గడుపు. నీవు మోకరించావంటే నీవు గంట సేవ ఉండిపో ఆయన దగ్గర, ఆయన చూస్తూ ఉండిపో. రోజు నీవు ఏదైనా మర్చిపోగానే ఆయన సన్నిధిలో గడపడం. ఆయన రెక్కలు ఆయన అంతటి గొప్ప బోధన. ఆయన చేసిన ప్రార్థనలో చాలా సార్లు ఆయన కోరుకునేది ఏంటంటే, దేవా నన్ను నీ చాటును ఉంచుకోవా. నీవు చేస్తున్నావా ఈ ప్రార్థన? ఉండాలి, మా స్నేహితులు మాతో ఉండాలి, మాకు కోరుకుంటున్నావే, అసలైన తండ్రి చాటును బ్రతకాలనుకునే ఆలోచన నీకు లేకపోతే నీవు క్షేమంగా ఉండాలంటే ఆ మహోన్నతుని చాటును నీవు ఉండాలి, నీవు ఆయన చాటును ఉండాలి. అందుకని చాలా వచనములలో కీర్తనకారులు చేసిన ప్రార్థన మనం వాక్యంలో గమనించినట్లయితే, కీర్తనకారుల కీర్తనల గ్రంథం 17వ సంకీర్తన 8-9 వచనాలు, కీర్తనల గ్రంథం 27వ సంకీర్తన 5వ వచనం, కీర్తనల గ్రంథము 31వ సంకీర్తన 20వ వచనం, కీర్తనల గ్రంథం 32 7వ వచనం. ఈ వచనములన్నింటిలో కూడా ఈయన ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నన్ను దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను, నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకును. ఎక్కడ కాపాడుకుంటున్నాడంటే నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచిపెట్టయ్యా. ఎక్కడ కాపాడు? ప్రపంచమంతా నీవు క్షేమముగా ఉండగలవు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే నీవు క్షేమముగా ఉండగలవంటే కీర్తనకారులు చేసినట్లుగా నీవు ఒక ప్రార్థన చేయాలి. ఏమనంటే, మహోన్నతుడా నీవు నన్ను నీ రెక్కల చాటున దాచుకోయ్యా, అప్పుడే నన్ను ఏ శత్రువు నీ రెక్కల చాటున కాకుండా ఎన్ని కీర్తనలు, ఆ కీర్తనలు ఎన్ని మర్మాలు ఉన్నాయో అంతగా కీర్తించి ఈ కీర్తనకారులు ఎవరి చాటు కోరుకుంటున్నారు? గట్టిగా చెప్పాలి. నేను పాడగలుగుతున్నాను, నేను మంచి సింగర్ను, నేను మంచి వాయిద్యాలు వాయించేవాడిని, లేకపోతే నేను చాలా గొప్పవాడిని, నేను రాజును, నన్నేమి ఏమి చేయలేదు, నన్నెవరేమి చేయలేదు అనుకుంటా భగవంతుడైన చాటును దాక్కోవాలని దేవాలయం రెక్కల చాటును నీడలో దాచు. నీవు నేను ఈ ప్రార్థన మీ అందరి కోసం మీ సేవకులుగా మేము అదే చేస్తున్నాం. అయ్యా మీ కృపలో బిడ్డలను భద్రపరచు. ప్రతి కుటుంబం ఆయన భద్రపరచకపోతే నీవు నేను కాపాడుకోలేము, మనము కాపాడుకోలేము. ప్రియులు గమనించాలి. మనకు వచనములో కీర్తనల గ్రంథము 27వ సంకీర్తన 5వ వచనం, 27 త్వరగా స్పీడ్గా చెప్పండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును,
తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. దాచమని అడిగాను కదా, దాచమని అడిగాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, నాకు ఆపద వచ్చినప్పుడు ఆపత్కాలంలో నన్ను దాచేవాడు ఉన్నాడు. ఇప్పుడు కరోనా 2009లోనే వచ్చింది కాబట్టి ఏమని పేరు పెట్టారు? COVID-19 అని పెట్టారు. 2009లోనే వచ్చింది, ప్రపంచమంతా వ్యాపించిపోయింది. అద్భుతం ఏమిటంటే అది ఆయన గొప్పతనం. ఇంతవరకు మన సంఘ బిడ్డలందరూ మనం తిరుగుతున్నాం, బయట మనం మార్కెట్కి వెళ్తున్నాం, మనం అన్ని చేస్తున్నాం. అంటే వారికి వచ్చింది మాకు అనేది మేము గొప్ప వాళ్ళమని కాదు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు కీర్తనకారుడు, ఆయన నన్ను దాచాడు, ఆయన చాటును నేను దాక్కున్నాను, ఆయన రెక్కల కింద ఎవరున్నారు? మనల్ని తాకగలిగిన వ్యాధి చెప్పండి. మనం మాత్రం ఎక్కడ తాకున్నాం చెప్పండి గట్టిగా. మందిరంలో ఉండిపోతాం, ఆయన గట్టిగా అనుకున్నా కూడా ఆయన సన్నిధి నీవేం చేస్తున్నా నీ సన్నిధి నాతో ఉండాలి, నీ చాటునే ఉండాలయ్యా. లాస్ట్గా మరొక మాట ఆయన ఎవరైనా అడిగితే ఏం చెప్తున్నాడు అంటే, నా దాసు చోటు నీవే. చెప్పండి గట్టిగా. ఈ మాట మనం కూడా చెప్తాం, చేతులు ఎత్తి చెప్తాం గట్టిగా, గట్టిగా చేతులు ఎత్తండి పైకి అందరూ చెప్పండి, నా దాసు చోటు, నా తండ్రి, నా దేవుడే, మహోన్నతుడే, నా దాసు చోటు, నా దాసు చోటు. చెప్పగలిగితే విశ్వాసంతో చేసే రోగమైనా, నాశనకరమైన తెగులైనా ఏది ఆయన అంటున్నాడు, ఏది నీకు రాను. చివరిగా సభను గూర్చి ప్రభుని గూర్చి చెప్పాలని దైవజనుడు పాడినట్లుగా మరొక మాట మీకు చెప్పాలి. బైబిల్ విషయమే మనకు దాక్కునే లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ బైబిల్ విషయంలోనికి వస్తే దైవజనుడితో దేవుడు పాడిన ఒక చరణంలో దేవుడు అంటున్నారు, నేను రమ్మనగా వచ్చి వారి కడకు ఇంకెవరి కడకు వెళ్ళొద్దు, ఇంకెవరి వైపు చూడొద్దు, బైబిల్ విషయంలోనే ఉండిపో. బైబిల్ విషయం ఒక గొడుగు, ఆ చరణంలోనే మరొక, ఆ కీర్తనలోనే మరొక చరణంలో అంటున్నాం, నేను
నేను చేపగా ఏమంటున్నారు? నేను రమ్మనగా మీరు వచ్చారు చూడండి. నా మిషన్లోనికి బైబిల్ మిషన్లోనికి మీరు వచ్చారు చూడండి. నేను రమ్మనగా మీరు వచ్చారు కాబట్టి మీకు క్షేమము, మీకు క్షేమము. కాబట్టి ఈ క్షేమమున్న స్థలంలోనే ఉండండి. దేవుని చాటే మనకు క్షేమము. బైబిల్ మిషన్ ఎవరిది అంటే అది దైవజనుడు అన్నారు, దేవునిదే. అన్నాను ఎవరైనా అయ్యగారి దగ్గరికి, అయ్యా మేము బైబిల్ మిషన్లో సేవ చేస్తాం, మేము బైబిల్ మిషన్లో సేవ చేస్తామంటే అయ్యగారు అనేవారంట, అబ్బాయి బైబిల్ మిషన్ నాది కాదు, దేవునిది. దేవుని అడగండి, దేవుడు రమ్మంటే రండి అనేవారు. మన బైబిల్ మిషన్ కు మాజీ ప్రెసిడెంట్ గారు జానయ్య గారు వేరే సంస్థకు చెందిన సేవకుడిగా తెలుసుకుని అయ్యగారు అయ్యా బైబిల్ మిషన్ లో సేవ చేయాలని నాకు ఆశ ఉందంటే అయ్యగారు అన్నారు, అయ్యగారి ఉండే ఆ గది కాకుండా సపరేట్ గది లేదు, సన్నిధి గది. ఎవరైనా వస్తే ఆ గదిలో ప్రార్థన చేసుకోమని చెప్పేవాడు. ఈ అయ్యగారు వచ్చి, అయ్యా నేను బైబిల్ మిషన్ లో సేవ చేస్తానంటే బైబిల్ మిషన్ నాది కాదు, అది దేవుంది. నీవు దేవుడిని అడుగు, దేవుడు రమ్మంటే అప్పుడు నీవు వచ్చి సేవ చేయాలి. అయ్యగారు గదిలో వచ్చి సేవ చేస్తే దేవుడు అయ్యగారికి చెప్పారు, జానయ్య గారికి అలాగే సేవ చేశారు. ఎంత సేవనో! పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన సంఘాలు, ఆయన సేవ, ఆయన కట్టిన మందిరాలు చాలా ఆయన పరలోకానికి వెళ్ళే సమయం. బైబిల్ మిషన్ దేవునిదే. ఇంకొక వ్యక్తి బైబిల్ మిషన్ అంటే ఊరికే విమర్శించేవాడు, చాలా విమర్శించేవాడు. ఒక రోజున అతన్ని వాళ్ళ నాన్న తీసుకొని వచ్చాడు అయ్యగారి దగ్గర. అయ్యగారి దగ్గరికి ఇష్టంగా రాలేదు, వాళ్ళ నాన్న బలవంతంగా అయ్యగారితో ప్రార్థన చేపిస్తే నీ జీవితం బాగుంటుందని తీసుకొని వస్తే ఆ వ్యక్తి ఇష్టంగా రాలేదు. ప్రార్థన చేయమంటే దేవదాసయ్య గారు నేను ప్రార్థన చేయను, ఆ గది ఉంది కదా, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పారు. ఆ గదిలోకి వెళ్ళి మోకరించి ఏడుస్తున్నాడట. మోకరించిన కొద్దిసేపటికి ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. చివరికి ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చి, అయ్యా దేవదాసయ్య గారు నన్ను క్షమించండి అయ్యా అని అడిగారు. ఏంటబ్బాయి అంటే ఇదిగో ఆ గదిలో మోకరించగానే ప్రభువు నాకు కనబడ్డారు. ప్రభువు కనబడమే కాకుండా ప్రభువు గుండెల మీద, ప్రభువు గుండె మీద, ప్రభువు గుండె మీద ఒక రాత కనబడుతుంది. అదేమిటంటే బైబిల్ మిషన్. అంటే బైబిల్ మిషన్ ఎంత గొప్పదో దేవుని గుండెల మీద రాయబడింది. దేవుని చేయ రాతతో పరిశుద్ధాత్ముని హస్తమే గాలిలో రాసిన బైబిల్ మిషనను పేరును బయలుపరచును ప్రవక్త ద్వారా నమ్మిన వారికి ధన్యకరముగా బైబిల్ మిషనను నామమున రాసిన ఆత్మకు స్తోత్రములు. కనుక బైబిల్ మిషన్ ఒక గొడుగు. ఎందుకంటే ఈ బైబిల్ మిషన్ మహాభక్తునికి దేవుడే తన చేవ్రాతతో రాసి, దేవుడే పరిగెత్తుకొని బయలుపరిచింది. ఈ అంత్య దినములలో చాలా ముఖ్యమైనది బైబిల్ మిషన్ బోధనే. ప్రపంచం బైబిల్ మిషన్ చాలా రాయబడింది చూడండి. ఆ మిషన్లో ఉన్నాము కాబట్టి
నేను రమ్మనగా ఈ విషయంలోకి వచ్చిన జ్ఞానం సాక్షి చెప్పిన నేనేమి ఆటంకపరచు. బైబిల్ విషయంలో మనం ఉన్నాం, మహోన్నతుని చాటున మనం ఉన్నాం. ఆయన కృపలోనే వర్తిల్లుదాం, ఆయన నీడలోనే బ్రతుకుదాం, ఆయన రాకడకు సిద్ధపడదాం. ఇక్కడ మనం ఆయన నీడలో బ్రతికితే అక్కడ ఆయన రెక్కల నీడలోనే మనం ఉంచుకుంటాడు. అక్కడ పరలోకములో ఆ పట్టణంలో అక్కడ వర్షాలు ఉండవు, అక్కడ ఎండలు ఉండవు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ పని చేసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ అప్పుల బాధలు ఉండవు, అక్కడ ఏ సమస్యలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు. ఆ నిత్య మహిమలోనికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఎవరి నీడలో